సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి తనెవరో చెప్పబోయే ముందు తన అచీవ్మెంట్ గురించి చెప్పాలి. షీ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ డిబేట్ అనమాట. తనెవరో కాదు, కోమలి దీవెన. మరి తను ఈ అచీవ్మెంట్ని ఎలా అచీవ్ చేసింది, అసలు తన గురించి ఏంటి అనేది తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ కోమలి దీవెన. నిన్ను కోమలి అనాలా, దీవెన అనాలా? దీవెన. అసలు ఏం చదువుతున్నావు నువ్వు? ప్రెసెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ BA చేస్తున్నాను. విత్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ సివిల్స్ కూడా చేస్తున్నాను. ఓకే, సివిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. IAS ఆఫీసర్. చూసుకుంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ డిబేటర్లో. అది ఎలా రీచ్? యాక్చువల్లీ ఇది ఒక వెబ్సైట్ అనమాట. అది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అనేది అక్రాస్ ఇండియా ఒక 35,000 మెంబర్స్ అప్లై చేస్తారు. సో ఫ్రమ్ దాట్ నేను కూడా అప్లై చేశాను. ఒకరు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము, వాళ్ళు చేసినప్పుడు. సో నేను అప్లై చేసుకున్నాను. Jan 10th నేను అటెంప్ట్ ఇచ్చాను అనమాట. ఓకే, దీవెన, మరి చూసుకుంటే నువ్వు ఇంత కష్టపడి సివిల్స్ చేద్దాం అనుకుంటున్నావు, నీ ప్యాషన్. సో మరి చూసుకుంటే మరి దీనికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. మీ ఫాదర్ ఆర్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డాడీ ఈజ్ ఎ స్మాల్ బిజినెస్, మమ్మీ హోమ్ వర్కర్. సో డాడీ చిన్న బిజినెస్. ఇట్ వాజ్ లైక్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ మీ. మేము యాక్చువల్లీ అనంతపూర్, తాడపత్రి. సో మాది ఒక లైక్ స్మాల్ ఏరియా నుంచి వచ్చాం. లైక్ మా పేరెంట్స్ ఇక్కడ ఉండడానికి కారణం నా కోసం. యాక్చువల్లీ లైక్ నా చదువు కోసం ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు కంప్లీట్గా హైదరాబాద్లో ఉంటున్నాను. కంప్లీట్గా హైదరాబాద్లోనే ఉంటున్నాము. ఏ కాలేజ్? ప్రతిభ ఇన్నోవస్ IAS అకాడమీ. ఓకే. సో అక్కడ నేను ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తున్నాను. డిగ్రీ విత్ సివిల్స్ చేస్తున్నాను. మరి ఇంత కష్టపడుతున్నావు. మన ఇండియాలో చూసుకుంటే మోస్ట్ టిపికల్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయంటే అది చార్టెడ్ అకౌంట్ అండ్ అలాగే సివిల్స్ ప్రిపరేషన్. మరి దాన్ని నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తావా? లైక్ ప్రిపేర్ అవ్వడానికి ఏం లేదు, దెర్ ఆర్ మెనీ. కష్టపడాలి ఫస్ట్. నువ్వు కష్టపడేటప్పుడు అండర్స్టాండబుల్గా చదువుకోవాలి, మెయిన్ పాయింట్. ప్లస్ నువ్వు ఎక్కువ సీ యువర్ ఫాదర్ ఫీట్ ఎవ్రీ డే. యువర్ బాయ్, యువర్ గర్ల్, ఇట్ డజంట్ మ్యాటర్. కాల్ యువర్ ఫ్యామిలీ అండ్ టాక్. మీ ఫ్యామిలీకి ఫోన్ చేసి మాట్లాడండి ఎవ్రీ డే విత్ యువర్ పేరెంట్స్. బట్ ఎవ్రీ డే మీ డాడీ లెగ్స్ చూడండి. ద క్రాక్స్ తన లెగ్స్కి ఉన్న క్రాక్స్, ఇట్ మేక్స్ అస్ మోర్ మోటివేట్ ఇంకా చేస్తుంది ఎవ్రీడే. ఐ సీ మై ఫాదర్ అంటే మా డాడీ కాళ్ళు ఎవ్రీడే నేను చూస్తాను. ఐ నో డాడీ ఎక్కువ మోటివేట్ చేస్తారు. నీ కోసం చదువుతున్నా, కష్టపడి నేను వర్క్ చేస్తున్నా, నువ్వు ఆ రీచ్ అవ్వాలి. దట్స్ ఇట్ ఐ వాంట్. మరి ఫాదర్ అంటే ఫాదర్ కోసం ఇంత చెప్తున్నావు అంటే ఒక ఐడియా వచ్చింది మీ ఫాదర్ని ఎంత లవ్ చేస్తున్నావు, ఎంత ట్రస్ట్ చేస్తున్నావు అని. సో స్మాల్ వర్డ్స్ అబౌట్ యువర్ ఫాదర్. మై మామ్ ఈజ్ వెరీ గ్రేటర్ దెన్ మై డాడ్. డాడీ కంటే ఎక్కువ మోటివేట్ చేస్తుంది. బట్ ఫాదర్ ఎక్కువ చూపించుకుంటారు. బట్ ఐ లవ్ మై డాడ్ మోర్ దెన్ మై మామ్. బట్ డాడీ ఈజ్ చాలా కష్టపడ్డాడు నా కోసం. ఫ్రమ్ స్మాల్ కిడ్ ఐ వాజ్ సో, నన్ను ఎక్కడ హై ప్లేసెస్లో ఉంచాలి, ఎక్కువ ఒకరి ముందర తక్కువ కనిపించకూడదు, నా కూతురు మంచి పొజిషన్లో ఉండాలి, నాలాగా ఒకరి కింద వర్క్ చేయకూడదు, ఒకరి కింద వర్క్ చేయకోకుండా ఉండాలని నన్ను ఇంతవరకు చదివిస్తున్నాడు. అది ఎంత కష్టపైనా చదివిస్తున్నాడు డాడీ. మరి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు కదా, అసలు సివిల్సే సెలెక్ట్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు? హూ మోటివేటెడ్ దానికి? దాని మోటివేషన్ హార్డ్ వర్క్. మెయిన్ పాయింట్ ఐ వాంటెడ్ టు, అంటే ఇంతమంది IAS ఆఫీసర్స్ అవుతున్నారు, వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేం? వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఫర్ నోయింగ్ ఇట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ సర్వ్ ద పీపుల్. ఓన్లీ రిచ్ కిడ్స్ ఐ డోంట్ వాంట్ టు సర్వ్. ఒకరు పూర్ వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు టేక్ దెమ్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళకి సాల్వ్ అవుట్ చేయాలని ఐ వాజ్ డూయింగ్ ఇట్. ఓకే. మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ డిబేటర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, అది ఎట్లా వచ్చింది, ఎలా కష్టపడ్డావు? నేను చాలా కష్టపడ్డాను. డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు యాక్చువల్లీ డిసెంబర్లో. బట్ వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కొన్ని టాపిక్స్ ఇచ్చారు, కానీ కొన్ని డేస్ టాపిక్స్ ఇచ్చారు. ప్లస్ ఈ డిబేట్ సెక్షన్కి ప్రిపేర్ అవుతున్నాను, ప్లస్ నా సెమ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. బోత్ టుగెదర్ ఐ వాజ్ డూయింగ్. సో నాకు చాలా కష్టమైంది, బట్ నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెంట్ నాలో పెట్టుకున్నాను. అయితే మోస్ట్ ఆఫ్ ది టైం నువ్వు ఓన్లీ బుక్స్తోనే ఉంటావు? మోస్ట్ ఆఫ్ ది టైం బుక్స్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అవి ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేయట్లేదా? లేదు, సోషల్ మీడియా ఏం చేశాను జస్ట్ ఫర్ ఇంటర్వ్యూస్, ఎనీ లైక్ గూగుల్ అండ్ యూట్యూబ్ ఐ విల్ బి యూజింగ్, అంతే. దాని మించి నేను ఎక్కువ చేశాను. కొన్ని డిస్ట్రాక్షన్స్ వస్తాయి అనే థాట్స్లో స్టిల్ ఐ రీచ్ ద పొజిషన్ విచ్ ఐ వాంటెడ్ టు. అంతవరకు ఐ డోంట్ వాంట్ ఇట్. ఓకే, ఇఫ్ సపోజ్ నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు, IAS వచ్చేస్తుంది, IAS ఆఫీసర్ అయిపోయావు, సో ఏం చేస్తావు నువ్వు ప్రజలకి?
లైక్ ఇట్ డిపెండ్స్. లైక్ మనం ఐ వాంటెడ్ టు సర్వ్ ద పీపుల్ ఫస్ట్. నేను సర్వ్ చేయాలనుకుంటున్నాను. ఎంతోమంది ఐ వాంటెడ్ టు బీ యాజ్ అ మోటివేటర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక కోర్సింగ్ తీసుకుంటున్న ఒక లైక్ ఆస్పరెంట్కి ఒక మోటివేటర్ ఉంటారు. ఐ వాంటెడ్ టు బికమ్ దట్ మోటివేటర్. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇంత చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనే మోటివేటర్గా నేను ఉండాలనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు బీ సపోర్టివ్ ఫర్ ఎవ్రీ ఆస్పరెంట్. ఇప్పుడు చూసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావనంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే ఫ్యామిలీకి మనం టైం ఇవ్వలేము. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఫ్యామిలీకి ప్రిఫర్ ఎక్కువ చేస్తావా లేదంటే సొసైటీకి చేస్తావా? సొసైటీ లైక్ ఇట్స్ నాట్ డిపెండ్స్ మేడం. లైక్ ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ మోర్ లైక్ వర్క్ ప్రెషర్ ఈస్ మోర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ యాజ్ అ వర్క్ ప్రెషర్. ఇట్ ఈస్ అ సొసైటీ సర్వీస్. ఐఏఎస్ ఈస్ ద సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, that we are doing a service to our people. That is not other people. Our people we are servicing. It takes a time. Like I wanted to spend the both like family and the people. ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నావు కదా, అసలు ఏం స్టెప్స్ తీసుకుంటున్నావు? ఎలా చదవాలి ఏంటి? ఏమన్నా టైం టేబుల్ ఉందా? ఎస్, ఐ స్టడీ 8 hours చదువుతాను డేకి. సో నేను డిగ్రీ విత్ సివిల్స్ కాబట్టి డిగ్రీకి ఒక 4 hours స్పెండ్ చేస్తాను అండ్ సివిల్స్కి 8 hours స్పెండ్ చేస్తాను. లైక్ ఎవ్రీడే టైం టేబుల్స్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ యూ నీడ్ టు మేక్ ఎ టైం టేబుల్. ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తున్న వాళ్ళు డిగ్రీకి సపరేట్గా మీరు టైం టేబుల్ పెట్టుకోవాలి. యూపీఎస్సీ బిక్స్ మెయిన్ అండ్ బేసిక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. ఫస్ట్ అది చదువుకోవాలి. దాని తర్వాత యూ నీడ్ టు గో ఫర్ హయ్యర్ బుక్స్. బేసిక్ అయితే ఇఫ్ యూ వాంటెడ్ లైక్ ఇంటర్లో అలా ఉన్న వాళ్ళు ఫస్ట్ బేసిక్ ఎన్సీఆర్టీస్ బుక్స్ అన్ని కంప్లీట్ చేయండి. దాని తర్వాత యూ కెన్ డూ ఇట్. సో ఎంత పర్సెంట్ నువ్వు ప్రిపేర్ అయ్యావు ఇప్పటి వరకు చూసుకుంటే ఐఏఎస్కి నీ నాలెడ్జ్లో? అకార్డింగ్ టు మీ నాకు ఒక 61% ఏజ్ ఉంది. బట్ ఇంకా ఒక 40 ఐ షుడ్ డూ ఇట్ బికాస్ ఐఎమ్ స్టిల్ ఆన్ వే. సో ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? యా, ఐ హ్యావ్ ఫ్రెండ్షిప్ బ్యాక్గ్రౌండ్. వీ నీడ్ అ ఫ్రెండ్షిప్ ఇన్ యూపీఎస్సీ. సో వైల్ డిస్కసింగ్ ద టాపిక్స్ యూనిట్ అంటే ఒకరొకరు తెలుసుకుంటారు, ఒకరొకరు ఒపీనియన్స్ ఏముంది అని చెప్పేసి వీ కెన్ డిస్కస్ చేస్తూ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే ఇంకెక్కువ నాలెడ్జ్ వస్తుంది అంటాం. ఎస్. దీవెన మరి చూసుకుంటే ఈ జనరేషన్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఈ జనరేషన్ స్టూడెంట్స్ నేను చెప్పుకున్నాను ఒకటి చెప్తున్నాను. ఎవ్రీడే ఛాలెంజింగ్స్ చాలా వస్తాయి. ప్రాబ్లమ్స్ అనేది అందరికీ ఉంటాయి. బట్ దాని ఇమోషన్స్ ఛాలెంజింగ్స్ తీసుకొని యూ నీడ్ టు గో ఫ్రంట్, ముందరికి వెళ్ళాలి. ఫస్ట్ నీ పట్టుదల యూ నీడ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. మెయిన్ పాయింట్. ఈ జనరేషన్లో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. బట్ ఫస్ట్ యూ సీ యువర్ ఫ్యామిలీ. యువర్ ఫ్యామిలీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ టు యూ. యువర్ ఫ్యామిలీ ఈజ్ డిపెండెడ్ ఆన్ యూ. ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్, ఇంత ప్రిపేర్ అవుతున్నావు. మరి నీకు ఐఏఎస్ పరంగా సివిల్స్ పరంగా ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు, కానీ నీ మాటల్లో వింటుంటే చూస్తుంటే నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ అలాగే యు ఆర్ ద ఫస్ట్ విన్నర్ ఇన్ ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ డిబేటర్లో. సో ఇలాంటి నీ అచీవ్మెంట్స్ ఇంకా చూపించాలి, ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.